వీళ్ళిద్దరిని ట్రైన్ చేస్తూ నా ఫ్యాట్ లాస్ జర్నీలో లాస్ట్ 8 డేస్ లో ఒక 4 కేజీలు అయితే వెయిట్ లాస్ అయ్యాను. సమ్మర్ కట్ లో ఇది 8వ రోజు. ఈ రోజు కడుపు ఖాళీ చేయకుండా వెయిట్ వచ్చి 74 కేజీల సమ్ గ్రామ్స్ అయితే ఉన్నాం. డే 1 సమ్మర్ కట్ స్టార్ట్ చేసినప్పుడు నా వెయిట్ వచ్చేసి 77 కేజీల 800 గ్రాములు ఉన్నాం. ఒకవేళ నేను ఎలా 4 కేజీలు వెయిట్ డ్రాప్ అయ్యానని చెప్పేసి మీకు డౌట్ వస్తే కనుక సమ్మర్ కట్ లో డే 7 లో నేను సైంటిఫిక్ వే లో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే క్రియేట్ చేశాను. ఒకసారి వెళ్ళి ఈ వీడియో చెక్అౌట్ చేసి ఈ వీడియోని చూడండి. డే 8 లో పొద్దున్న లేచి వెయిట్ చెక్ చేయగానే నేనే షాక్ అయ్యాను. అసలు ఏంటి వెయిట్ ఇంత ఒకేసారి డ్రాస్టిక్ డ్రాప్ అయ్యానని చెప్పేసి. ఎందుకంటే దాని ముందు రోజు చాలా వాటర్ ఏదైతే హోల్డ్ చేసుకుందో మొత్తం ఫ్లష్ అవుట్ కొట్టేసింది నా వాష్రూమ్ ద్వారా. ఇంకా క్రేజీగా చెప్పాలంటే బల్కింగ్ లో నేను 15,000 స్టెప్స్ వేసాను. బట్ లాస్ట్ కొన్ని రోజుల నుంచి 8K స్టెప్స్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం హై ఇంటెన్సివ్ ట్రైనింగ్ కూడా చేస్తున్నాను. సో దాని మూలాన వెయిట్ అయితే డ్రాప్ అయ్యానని నా ఫీలింగ్. కంప్లీట్ లాస్ట్ చేసిన ఫ్యాట్ లాస్ జర్నీకి ఈ ఫ్యాట్ లాస్ జర్నీకి నా బాడీ మీద నేను ఎక్స్పెరిమెంటింగ్ చేస్తున్నట్టే. ఆ హైపోట్రాఫీ ట్రైనింగ్ లో రిప్ రేంజ్ అయితే కంప్లీట్లీ మార్చాను. దట్ మీన్స్ హై రిప్ లో ఉన్నాను. అలా అని చెప్పేసి వెయిట్స్ తక్కువ వేసి రిప్స్ ఎక్కువ చేయట్లేదు. వెయిట్ కూడా ఎక్కువ వేసి మాక్సిమం రిప్ రేంజ్ ని హిట్ చేస్తున్నాను అనమాట. వినటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. రాను రోజుల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఒకవేళ కంటెంట్ నచ్చితే కనుక ఫాలో కొట్టేసేయండి. వాళ్ళకన్నా గొప్పగా సరికొత్తగా కనిపించాలని కోరుకుంటూ ప్రయత్నిస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.